వైసీపీ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీని వీడగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి సైతం వైసీపీని వీడుతారనే ప్రచారం సాగుతోంది. దీనిపై ఆయన ఓ వీడియో స్పష్టత ఇచ్చారు. ఇటీవల వైసీపీకి వరుస షాక్లు తగులుతూ ఉన్నాయి. ఆ పార్టీ నేతలు వరుసగా ఆ పార్టీ వీడేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. గురువారం ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. అనంతరం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సమావేశమై పార్టీలో చేరికపై చర్చించారు. ఇక మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మరికొందరి నేతలు సైతం పార్టీ మారతారనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు మాజీ మంత్రి విడుదల రజనీ కూడా జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపారనే ప్రచారం సాగింది. అయితే దీనిపై స్పందించిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉంటూ జగన్ వెంటే నడుస్తానని, పార్టీ మారేది లేదని సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. వైఎస్ జగన్తోనే తన ప్రయాణం అని కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. 35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతో ఉంటున్నామని, ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తామని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు తాను వైసీపీలోనే జగన్తోనే ఉంటానంటూ క్లారిటీ ఇచ్చేశారు. ఎల్లవేళలా జగన్ కుటుంబానికి తోడుగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులే బయటకు వెళ్లారు కానీ తాము మాత్రం జగన్తోనే ప్రయాణం చేస్తామన్నారు. తాము పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని, తనను నమ్ముకున్న వారి కోసం రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. నేను పార్టీ మారుతాను అని చెప్పేసి సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎక్కడ ఆ విధంగా ఎటువంటి లేదు. నేను ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేసినంత కాలము కూడా వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంబడే ఉంటాము, వైఎస్ఆర్ కుటుంబంతోనే ఉంటాము. దిస్ ఈస్ ఇప్పటి నుంచి కాదు, మేము 35 సంవత్సరాల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఆ కుటుంబం వెంబడే ఉన్నాము. ఎటువంటి పదవులు లేనప్పుడు ఉన్నాము, వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఉన్నాము. ఎల్లవెల్లా ఆ కుటుంబానికి తోడుగా ఉన్నాము. ఈరోజు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళే పక్కకు పోయినారు తప్ప మేము ఎక్కడికి పోలేదు. సో మేము ఎక్కడికి పోవటం లేదు. ఐ విల్ బీ విత్ వైఎస్ఆర్ పార్టీ ఓన్లీ. సో దానికి ఎటువంటి ఇది లేదు. సో మనకు చేతనైనంత వరకు కూడా వైఎస్ఆర్ కుటుంబానికి తోడుగా అండగా నిలబడాలనేది మన ఆలోచన. సరే, వాళ్ళలో ఎక్కడైనా కానీ ఏదైనా తప్పు జరుగుతున్నా, ఇంకోటి జరుగుతున్నా చెప్పడం మన బాధ్యతగా చెప్పడం కానీ అంతకుమించి వేరేదేం లేదు. సో బేసిక్గా గెలుపు ఓటములు వీటి గురించి కంటే కూడా మనం నమ్ముకున్న వాళ్ళకు అండగా ఉండాలి అనేది నేను మొదటి నుంచి నాకున్న భావన. సో నేను యాక్చువల్గా బేసిక్గా పాలిటిక్స్లోకి వచ్చినది కూడా అదే విధంగా. నా సినారియో కూడా తెలుసు, పొలిటికల్ సిస్టంలోకి ఏ విధంగా రాజకీయాల్లోకి రావడం. మా నాన్న అంతా దూరం పెట్టినది మమ్మల్ని అందరినీ రాజకీయాలకు. కానీ ఎప్పుడైతే మా నాన్న ఆకస్మికంగా చనిపోవడం జరిగిందో, మా చిన్నాన్న అప్పుడు జైల్లో దూరంగా ఉన్నాడు. అలాంటి సందర్భంలోనే మా వర్గానికి, మా గుంపుకు ఎటువంటి హాని జరగకూడదు, ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నేను తిమ్మంపల్లిలో కానీ అప్పుడు రాజకీయంగా కానీ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. లేకుంటే నేనేమేదో మోజుబడో లేకుంటే ఇంకో దాని మీద పడో నేనేమి రాజకీయాల్లోకి వచ్చినది కాదు. ఆ రోజు మా వర్గం కోసము, మా వాళ్ళ కోసము, మా మనుషుల కోసం, మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ కోసము నేను రాజకీయాల్లోకి రావడం చెప్పింది. ఈరోజు కూడా అంతే. మేము వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకున్నాం. సో మంచైనా చెడైనా వాళ్ళతోనే సేల్ అవుతుంటాం తప్ప ఇంకా వేరే ఆలోచన అంటూ ఏంది ఉండదు. బేసిక్గా ఇప్పుడు జరగాల్సిన ప్రక్షాళన అంతా కూడా ముందు మన సైడు జరగాలి. ప్రక్షాళన మన పార్టీ సైడు, మన పార్టీలో ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ప్రక్షాళన. ఎందుకంటే తిన్నింటి వాసాలు లెక్కబెట్టే దరిద్రమే ఎక్కువగా ఉంది. ఇక్కడే అనుభవించి, ఇక్కడే సంపాదించి నిందలు వేసి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువగా తయారైనారు. సో కాబట్టి ముందు ఇది ఫిల్టర్ చేసుకుంటే శత్రువుతో పోరాడచ్చు. సో ముందు మన దగ్గర ఉన్న ఎదవల్ని తరిమి కొట్టి, మన దగ్గర ఉన్న మోసం చేసే వాళ్ళను తరిమి కొట్టిన తర్వాతనే మనము శత్రువు మీద ఈజీగా కొట్లాడచ్చు. సో ఎందుకంటే ఇప్పుడు నేను నా అబ్జర్వేషన్లో బాగా నేను గమనిస్తున్న విషయం, ఎన్నో ఏళ్ళుగా ఉండి మనల్ని నమ్ముకొని బాగుపడి ఉంటారో, లాభపడి ఉంటారో, ఎవడైతే బాగుపడి ఉంటాడో, ఎవడైతే లాభపడి ఉంటాడో, ఎవడైతే దొంగవి చేసుకుంటాడో, ఇట్లాంటి వాళ్ళే భయపడి తొందరగా పోతూ ఉంటారు అనమాట.
తట్టుకోలేక. మనం అన్ని పర్ఫెక్ట్గా ఉన్నామనుకో ఎటువంటి దానికి భయపడక్కర్లేదు. సరే కొన్ని ఇబ్బందులు అనేది తప్పవులే, ఖచ్చితంగా మన మీద కొన్ని ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ అంటారు.